భారతదేశంలో హైందవ ధర్మాన్ని కాపాడిన మొట్టమొదటి రాజు ఎవరు అంటే అందరూ ముందుగా ఛత్రపతి శివాజీ గారి పేరు స్మరించుకుంటారు. ఛత్రపతి శివాజీ గారి కంటే ముందు ప్రజలందరిలో హైందవ ధర్మాన్ని, హైందవ భావజాలాన్ని నూరిపోసిన రాజులు ఎవరు? గజపతి రాజులకి ఒడియ రాజులకి ఉన్న తేడా ఏమైనా ఉందా? ఒడియ గజపతి రాజులు కానీ ఒడియ రాజులు కానీ వీరందరూ కూడా ఒకటే సార్. మన కాలానుగుణంగా వారిని ఆ పేర్లతో పిలవడం జరిగింది. వీరికి సంబంధించిన శాసనాలు ఎక్కడెక్కడ ఏ విధమైన శాసనాలు చెప్తున్నాయి? చాలా బైలాంగ్వల్ ఇన్స్క్రిప్షన్ మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతంలో మనకి దొరుకుతుంది. అందులో వరంగల్ కోట దగ్గర మనకు దానికి సంబంధించిన శిలాశాసనం ఉంది. చూసుకుంటే శ్రీశైలంలో శిలాశాసనాలు ఉన్నాయి. పూరి జగన్నాథ ఆలయానికి మీ వంశస్థులు చేసిన ఆ సేవ అనుకోవచ్చా, రక్షణ అనుకోవచ్చా, ఇచ్చిన ప్రాధాన్యత అనుకోవచ్చా? ఈ పురి జగన్నాథ్ ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ని ఈ ఒడియా గజపతి రాజుల పాలన ఉన్నంత వరకు ఎవరు దాన్ని టచ్ చేయలేకపోయారు. జయ విజయ్ ద్వారా ఇన్స్క్రిప్షన్ అంటే అది ఒక భోగమండపం దగ్గర ఉంది. అది ఒక చాలా ఫేమస్ ఇన్స్క్రిప్షన్. అందులో స్వయంగా కపిలేంద్ర దేవ రాశాడు. ఒడియ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీనాథుడు గారిని శిక్షించారు అని చెప్పి చరిత్రలో అక్కడక్కడ ప్రస్తావించబడి ఉంది. కొండవీడు రెడ్డి రాజుల దగ్గర విద్యాధికారిగా పనిచేస్తున్నప్పుడే జరిగిన తర్వాత లాస్ట్ చివరి దశలో ఆయన ఆ బొడ్డుపల్లి దగ్గర ఆయన వ్యవసాయం చేయడం జరిగింది. దానికి పన్ను శిస్తు కట్టలేకపోయారు. ఒక కారణం ద్వారా సూర్య వంశరాజ విజయ ఘన ఆయన అధికారి అయితే రాజు వినడం వల్ల అయింది తప్ప రాజు కావాలని చేయలేదని సూర్యవంశ ఒడియ రాజులో ఇచ్చినటువంటి గండపెండూరం ఇప్పటికి మా ఇంట్లో ఉంది. ఈ వరంగల్ కోట యుద్ధంలో ఒడియ గజపతి రాజుల అవసరం ఏమొచ్చింది, వాళ్ళు ఎలా ప్రవేశించారు, దీనికి ఆధారాలు ఏమన్నా? సితాబ్ ఖాన్ అని ఒక సబార్డినేట్, అది ప్రతాపరుద్ర గజపతి కాలంలో ఇచ్చారు. అంటే అక్కడ రాశారు సూర్యవంశ ఒడియ రాజులు తెలుగుని పట్టించుకోలేదు, తెలుగు కవుల్ని పట్టించుకోలేదని ఒక అపవాదు. అది ఒక అపోహ సార్. మీరు ఏదైతే ప్రస్తావన చేశారో ఇప్పుడు మీరు ఆలోచించండి. వారు తెలుగు వారిని ప్రోత్సహించకపోతే మనకి శ్రీశైలంలో ఉన్న హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. భారతదేశంలో హైందవ ధర్మాన్ని కాపాడిన రాజు, మొట్టమొదటి రాజు ఎవరు అంటే అందరూ ముందుగా ఛత్రపతి శివాజీ గారి పేరు స్మరించుకుంటారు. ఆయన్ని గుండెల్లో పెట్టుకొని మనం ఇంతకాలం చూసుకుంటూ వస్తున్నాం. అయితే ఛత్రపతి శివాజీ గారి కంటే ముందు అంటే 16వ శతాబ్దంలో మొఘలాయుల సామ్రాజ్యం మీద ఛత్రపతి గారు తిరుగుబాటు చేస్తే 15వ శతాబ్దంలోనే పూరి జగన్నాథ ఆలయాన్ని కాపాడుకుంటూ హిందూ వ్యతిరేక శక్తుల నుంచి ఆ ఆలయ పరిరక్షణని బాధ్యత తీసుకొని దక్షిణ భారతదేశంలో ప్రజలందరిలో హైందవ ధర్మాన్ని, హైందవ భావజాలాన్ని నూరిపోసిన రాజులు ఎవరు? ఖచ్చితంగా ఈ విషయం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా సూర్యవంశ గజపతి రాజులు, అలాగే సూర్యవంశ ఒడియ రాజుల చరిత్ర తెలుసుకోవాలి. ఈరోజు ఆ చరిత్ర గురించి ఈ జనరేషన్ తెలుసుకోవడానికి, మనకి ఎంతో అవసరమైన చరిత్ర చెప్పడానికి నా దగ్గర, నా ముందు ఒక పెద్ద ప్యానలే ఉంది. సో వాళ్ళెవరు, వాళ్ళు చెప్పబోతున్న చరిత్ర ఏమిటి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. అది సార్ నమస్తే. నమస్కారం సార్. ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవడానికి ముగ్గురు గొప్ప వ్యక్తులు ముందు కూర్చున్నాను. నాతో పాటు ఇప్పటి సమాజం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న చరిత్ర, ప్రతి హిందువు గుండెల మీద చేసుకొని సగర్వంగా ఇది నా చరిత్ర అని తెలుసుకోవాల్సిన చరిత్ర ఈరోజు మీరు చెప్పబోతున్నారు. ముందుగా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మనం సబ్జెక్టులోకి వెళ్దాం. సార్, మీతో ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మమ జన్మ ధన్యత. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మాలాంటి కవులకి, పరిశోధకులకి, పండితులకు అవకాశం కల్పించిన ముందు ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే అశేష ప్రజానికానికి కూడా. మేము శ్రీనాథ కవిసార్వభౌముడి వంశీకులము. నా పేరు డాక్టర్ కావూరి శ్రీనివాస్ శర్మ. నేను ఉమ్మడి పురావస్తు శాఖలో 8 సంవత్సరాలు పనిచేశాను పరిశోధనాధికారిగా. అలాగే తెలంగాణ టూరిజంలో బుద్ధవనం ప్రాజెక్టులో టూరిజంలో పనిచేసి ఇప్పటికి 30 గ్రంథాలు వ్రాయడం జరిగింది. ఆ వంశంలో పుట్టడం నా జన్మ ధన్యం, మమ జన్మ ధన్యత. నాకు ప్రాచీన సంప్రదాయాల మీద, శాసనాల మీద,
తాళపత్ర గ్రంథాలు, చరిత్రకు తెలియని తాళపత్ర గ్రంథాలు నేను సేకరించాను. ఇప్పుడు వాటిలో పరిష్కరిస్తూ ఈ మన ఛానల్లో కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇంటర్వ్యూ. సార్ శ్రీనాథుడి వంశంలో 13వ తరం 13వ తరం 626 సంవత్సరాల క్రితం. అయితే 600 1200 అవుతుంది. అంటే లీప్ సంవత్సరం కలుపుకొని 13వ తరం అవుతుంది. అలా కాకుండా మామూలుగా ఇదైతే 17వ తరం అవుతుంది. అయితే 13 తరంతోనే, ఎందుకంటే మన ఆర్కియలాజికల్ రిపోర్ట్స్ ప్రకారంగా జరిగింది. అయితే వారు రాసినటువంటి 14 గ్రంథాలే కాక, షోడశ గ్రంథాలు 16 గ్రంథాలే కాక, ఇంకా దండకాలు, రగడలు, మన దరువులు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఏరియాలో అసలు దరువులు వేసినటువంటి మొట్టమొదటి తొలి తెలుగు కవి తాత శ్రీనాథుల వారే. ఇది చాలామందికి తెలియదు, ఇది వాస్తవం. సార్ జనని సంస్కృతంపై సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స, తల్లి కంటే జనని సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే అని సగర్వంగా చెప్పుకున్న సరస్వతి వరప్రసాది. ఆ తర్వాత కృష్ణదేవరాయలు గారు చెప్పారు, ఇది తెలుగు దేశంబు తెలుగంటు తెలుగు వల్లబుండు నృపండు తెల్లగుండ అని. కానీ వారికంటే ముందే 92 సంవత్సరాల ముందే తాతగారు చెప్పారు. అలా ఆ వంశంలో పుట్టడం మా జన్మధన్యంగా భావిస్తూ ఇప్పటికీ 30 గ్రంథాలే కాకుండా ఇంకా గ్రంథాలను కూడా అన్వేషిస్తూ వెలుగులోకి తీసుకొస్తున్నాను. అది మీ అందరి ఆశీస్సులతో అది వెలుగులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఈ చరిత్రకారుడిగా ఉన్నానండి. సార్ సార్ మీ గురించి నమస్కారం సార్. నా పేరు కందుల చంద్రశేఖర్ రాజు. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ వడియ గజపతి రాజులు, వడియ రాజులు వీరందరూ ఒకటే సార్. వారు ఎవరైతే కపిలేంద్ర దేవ వారు కటక్ కేంద్రంగా చేసుకొని వారు ఏం చేశారంటే అక్కడ నుంచి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాలు, నేటి వెస్ట్ బెంగాల్, నేటి తెలంగాణ, తమిళనాడు కావేరీ నదీ ప్రవాహ ప్రాంతం, తర్వాత తమిళనాడు వరకు వారు రాజ్యాన్ని విస్తరించి వారు పాలించారు, చాలా ఘనంగా పాలించారు. వారి తర్వాత హంబీర దేవ, పురుషోత్తమ దేవ వారందరూ కూడా కొనసాగించారు. లాంగుల గజపతి రాజు వారందరూ కూడా పరిపాలన సాగించారు. వారి యొక్క మా పూర్వీకులని చెప్పుకోవడానికి నా జన్మ ధన్యమైంది. సో అది సార్. సార్ మీ గురించి పరిచయం చేస్తాను. నేను విష్ణుమోహన్ అధికారి, ఒడిస్సా నుంచి వచ్చాను. బేసికల్గా మై మదర్ టంగ్ ఈజ్ ఒడియా. నేను పురావిలేఖ శోధకుడిని. ప్రాచీనమైన లిపి బేసికలీగా ఒడిస్సాకి సంబంధించిన, కళింగకి సంబంధించిన, మరియు మన ఈ ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియాలో ఉన్న మన కళింగ రాష్ట్రకి ఉన్న లిపికి నేను చదువుతున్నాను, దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను. వెలుగులోకి రావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సార్ ఈరోజు సబ్జెక్టు అసలు ముందుగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళ జీవితం అంతా దారబోసిన సూర్యవంశ ఒడియరాజుల గురించి కాబట్టి వారి వారసులుగా మీరు చెప్పండి. అసలు ఒడియరాజులు అంటే ఏంటి, అసలు గజపతి రాజులు అంటే ఏంటి, గజపతి రాజులు అనే పేరు ఎందుకు వచ్చింది, గజపతి రాజులకి ఒడియరాజులకి ఉన్న తేడా ఏమైనా ఉందా అసలు లేదా, ముందు ఈ వివరణ ఇవ్వండి. మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. వడియ గజపతి రాజులు కానీ వడియ రాజులు కానీ వీరందరూ కూడా ఒకటే సార్. మన కాలానుగుణంగా వారిని ఆ పేర్లతో పిలవడం జరిగింది. వీరి యొక్క ప్రస్థానం మనం చూస్తే ఇందాక మీకు చెప్పిన విధంగా వెస్ట్ బెంగాలు తర్వాత ఒరిస్సాలోని కటక్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని మనం ఇంకా చరిత్ర పుటల్లోకి వెళ్తే ఈ కపిలేంద్ర గజపతి రాజు ఎవరైతే ఉన్నారో వారికి గజపతి అనే టైటిల్ ఎందుకు వచ్చిందంటే గజాలని ఎక్కువగా కలిగి ఉండటం వలన ఆ గజపతి అనే ఒక బిరుదు వారికి వచ్చింది. వారి యొక్క తండ్రి గారు ఎవరైతే ఉన్నారో వారు ఒక రాజుల దగ్గర సేనాధిపతిగా చేశారు. వారి తర్వాత ఎవరైతే ఉన్నారో కపిలేంద్ర దేవ గజపతి రాజు వారు పాలన కొనసాగించారు. వారు కటక్ ప్రాంతాన్ని, ఒరిస్సా, నేటి ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ ప్రాంతాన్ని వారు రాజధానిగా చేసుకొని ఆ రాజ్యాన్ని వారు విస్తరించుకుంటూ వెళ్ళారు. శ్రీకాకుళము, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక మరియు మన తమిళనాడు వరకు వారు రాజ్యాంగం అంటే ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ఇండియా పార్ట్లో వారు సామ్రాజ్యాన్ని విస్తరించి ఆ తర్వాత వారు అక్కడి నుంచి కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. సార్ గజపతి రాజులు అనే పేరే వచ్చింది కాబట్టి అసలు వాళ్ళ సైన్యంలో ఎన్ని గజాలు ఉండేవి? వారి సైన్యంలో 9,000కు పైగా గజాలు ఆ సమయంలో, దానికంటే ఎక్కువ కూడా ఉన్నాయని ఒక ప్రతీక. 9,000 గజాలు అంటే చాలా ఎక్కువ ఆ రోజుల్లో. కరెక్ట్. సార్ మీరు చెప్పండి,
గజపతి రాజుల ప్రస్తావన ఏ ఏ శాసనాల్లో అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో లేదా ఒరిస్సా దగ్గర నుంచి చూసుకుంటే ఒరిస్సా కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ వీరికి సంబంధించిన శాసనాలు ఎక్కడెక్కడ ఏ విధమైన శాసనాలు దొరుకున్నాయి? మొదటిసారిగా ఈ గజపతి అనే బిరుదు అనంతవర్మ చోళగంగ దేవ నుంచి స్టార్ట్ అవుతుంది. ఉమ్, ఆ, అతను మన ఈస్టర్న్ గంగా డైనస్టీ, తూర్పు గంగల సామ్రాజ్యం చెందినవాడు. తర్వాత అనంతవర్మ చోళగంగ దేవ మనవడు లాంగుళ నరసింహదేవ మొదటిసారి గజపతి అని శాసనంలో ఇచ్చారు. ఓకే. అనంతవర్మ చోళగంగ దేవ గజపతి అని రాయలేదు, కానీ నవనవతి సహస్ర కుంజరాధీశ్వర అని రాశారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా రోణంకిలో ఉన్న శివాలయంలో ఇది 12వ శతాబ్దంలో ఆయన ఇచ్చారు, అంటే శాసనంలో ఇచ్చారు. ఉమ్, దాని తర్వాత అందరూ నవనవతి సహస్ర కుంజరాధిపతి అంటే 99,000 ఎలిఫెంట్కి ఆయన అధిపతుడు. ఇదే మొట్టమొదటి రెఫరెన్స్. తర్వాత మనకి కపిలాస్ టెంపుల్ దధినోతి ఇన్స్క్రిప్షన్ అంటే కుంభం అంటే ఆ ఆలయం మీద ఉన్న కుంభంలో ఒక శాసనాలు ఉన్నాయి. అందులో గజపతి అని బిరుదు వచ్చింది. గజపతి అంటే ఒక బిరుదు, అది ఒక డైనస్టీ కాదు, కానీ అది డైనస్టీ లాగా మారిపోయింది ఈ సూర్యవంశీ కాలంలో. అది మనకి చాలా బైలాంగ్వల్ ఇన్స్క్రిప్షన్ మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతంలో మనకి దొరుకుతుంది. అందులో శ్రీ లాంగుల నరసింహదేవకి గజపతి అని చాలా తెలుగు ఇన్స్క్రిప్షన్లో మనకి లభ్యమవుతుంది. తర్వాతను వాళ్ళ ఫ్యామిలీలో అనంగ భీమదేవుడు మరియు నిసంగ దేవుడు గజపతి అని రాశాడు. ఆ టైంలో గంగా నుంచి గోదావరి వరకు కళింగ సామ్రాజ్యం అని పేరు పడింది. ఈ ఇన్స్క్రిప్షన్ శ్రీ కూర్మనాథ ఆలయంలో ఉన్న గోపురంలో అది ఉంది. ఓకే. చోడగంగ దేవత. అప్పటి నుంచి ఈ సౌత్ అంటే గోదావరికి దక్షిణ భాగంగా ఉన్న వాళ్ళకి ఒడియా రాజులు అని పిలిచేవారు. ఎందుకంటే అప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్ వాళ్ళు ఒడియా లిపితో ఇచ్చారు. ఎందుకంటే ఒడియా లిపిలో ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒడియా లిపిలో మొట్టమొదటి శాసనం మన శ్రీకాకుళం జిల్లా నుంచి దొరికింది. అది ఉరుజాం శాసనం, ఉరుజాం శిలాశాసనం. అనంతవర్మ వజ్రహస్త దేవుడు అనే శ్రీ ముఖలింగం నుంచి పాలించారు. అది కళింగకి రాజధాని అన్న ఒకప్పుడు. తర్వాత ఈ లెగసీకి లాస్ట్ రాజా అంటే నిశంక వానదేవ్ తర్వాత ఆయన కోర్ట్ మెంబర్లో ఉన్న కపిలేంద్ర దేవ గజపతి బిరుదుకి ఓన్ టైటిల్ లాగా తీసుకొని గజపతి సామ్రాజ్యం ప్రతిష్ట చేశారు. ఆ గజపతి సామ్రాజ్యం 1435 నుంచి మొదలై 1520 వరకు సుమారు 110 సంవత్సరాలు పైగా నడిచింది. అప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో దొరికిన శాసనంలో ఎక్కడ కపిలేంద్ర గజపతి అని రాయబడలేదు. కపిలేశ్వర గజపతి అని ఉంది. కానీ ఒడిశాలో ఉన్న శాసనాల్లో కపిలేంద్ర దేవకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇది అంటే యూ కెన్ సే ప్రాంతీయ డిఫరెంట్ అంటే ప్రాంతీయ. సారీ టు ఇంటరప్ట్ యూ సార్. ఒడిశాలో పురి ఆలయంలోనో లేదా వేరే ఆలయంలోనో ఈ కపిలేంద్ర రాజుకు సంబంధించిన ఒక విగ్రహం కూడా ఒడిశాలో దాదాపు 25 విగ్రహాలు ఉన్నాయి. ఓకే. అంటే డిఫరెంట్ ఆలయంలో మొదటి ఆలయం కపిలేశ్వర టెంపుల్, అందులో 4 విగ్రహాలు ఉన్నాయి. తర్వాత జాజ్పూర్ లో ఉన్నాయి, విష్ణుపూర్ లో ఒక ఇన్స్క్రిప్షన్ ఉన్న విగ్రహాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎఠారే మార్జా ఒబ్బకాసురే వస్తుంది అంటే ఇక్కడ రాజుగారు లీజర్ లో కూర్చుంటారు అని ఒక శాసనం ఉంది విష్ణుపూర్ లో. ఇలాగా చాలా ఇన్స్క్రిప్షన్ మనకి దొరుకుతున్నాయి విగ్రహంతో పాటు. ఎందుకు ఆలయాలకు సంబంధించిన విషయం అడిగానంటే సార్,
నేను ఇందాక ఇంట్రోలో చెప్పాను, యాక్చువల్గా పూరి ఆలయాన్ని కాపాడుకోవడానికి అది చాలా పెద్ద చరిత్ర. పూరి జగన్నాథ్ ఆలయాన్ని కాపాడుకోవడానికి, ఇతర మతస్థ రాజుల దాడుల నుంచి కాపాడుకోవడానికి, ముఖ్యంగా సామాన్య జనం కానీ, అక్కడ ఉండే పురోహితులు కానీ, వేద ఉచ్చారణ చేసే వారు పండితులు, వేద పండితులు. పండితులు కానీ, లేదా సామాన్య జనాలు కానీ కొన్ని వందల సార్లు కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా, ప్రాణాలని వదిలేసి వెనకాడలేదు. కూడా, అవును. ప్రాణాలు లెక్క చేయకుండా కూడా అవును. ఆ గర్భగుడిలోని ఆ విగ్రహాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఒక పెద్ద యుద్ధమే చేశారు. అదొక పెద్ద చరిత్ర. అయితే ఆ భూభాగంలో హైందవ ధర్మం మీద అంత ప్రేమ, అంత ఇష్టం కల్పించిన రాజులు ఎవరంటే ముందుగా చెప్పుకునేది సూర్యవంశ ఉదయ రాజుల గురించే. సో ఆ పూరి జగన్నాథ ఆలయానికి మీ వంశస్థులు చేసిన ఆ సేవ అనుకోవచ్చా, రక్షణ అనుకోవచ్చా, ఇచ్చిన ప్రాధాన్యత అనుకోవచ్చా, దాని గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? అది మాకు ఎంతో మహర్దశ అండి. అది ఆ సేవ చేసుకోవడానికి మాకు దొరికిన అదృష్టంగా మేము భావించాము యాక్చువల్గా. అది ఏంటి అంటే ఎంతో మంది అంటే దాని కోసం ప్రాణాలు కోల్పోయారు, దాన్ని దాడుల నుంచి రక్షించుకోవడానికి. సో అది మాకు దక్కిన చాలా గౌరవంగా, మా అదృష్టంగా మేము భావిస్తాము దాన్ని కాపాడుకున్నందుకు గాను. సో అది కాపాడుకోవటం అనేది మేము ధర్మంగా, మా యొక్క బాధ్యతగా మేము ఫీల్ అయ్యి, అప్పుడున్న ఏదైతే గజపతి రాజులు, ఒడియ రాజులు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని కాపాడారు. అదే దాన్ని కాపాడటానికి కోసం వారు ఏం చేశారంటే వారి సర్వశక్తులు వడ్డీ దాన్ని కాపాడటం జరిగింది ఆ టైంలో. అక్కడ ఎందుకంటే హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వాళ్ళు కాపాడటానికి చాలా ప్రయత్నం చేశారు. అక్కడ ఒక ఫేమస్ ఇన్స్క్రిప్షన్ ఉంది, జయ విజయ ద్వారా ఇన్స్క్రిప్షన్. జయ విజయ ద్వారా ఇన్స్క్రిప్షన్ అంటే అది ఒక అంటే భోగ మండపం దగ్గర ఉంది. అది ఒక చాలా ఫేమస్ ఇన్స్క్రిప్షన్. అందులో స్వయంగా కపిలేంద్రదేవ రాశాడు, నేను పాలించిన భూమి నాది కాదు, ఇది మీదే, అంటే జగన్నాథ స్వామిది. ఇది మీరు ఎవరికైనా ఇస్తారు, ఆ భూమి వాళ్ళదే, ఇది నాది కాదు. అంటే తుమ్మె జహాకు నిగ్రహిబ ఏ భూమి తయారు మోరో నహ, ఏ భూమి సమస్త భూమి హే జగన్నాథ తుమ్మరో అని అందులో రాశారు. మొత్తం ఈ భూమి జగన్నాథ్. తర్వాతను ఈ సౌత్ ఎక్స్పెడిషన్, నార్త్ బెంగాల్ సుల్తాన్, జోన్పూర్ సుల్తాన్, మాల్వా సుల్తాన్, ఈ అన్ని సుల్తాన్స్ కి అంటే బహమనీ సుల్తాన్స్ కి గెలిచి అంటే వచ్చిన రెవెన్యూతో మొహన సున్నా అంటారు ఒడియాలో, అంటే కొన్ని తులాలు, కొన్ని వేలు తులాలు బంగారం దేవుడికి ఇచ్చారు. ఇప్పుడు సాక జగన్నాథ స్వామి రథయాత్ర తర్వాత ఏకాదశి వస్తుంది, ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఆ ఏకాదశి నాడు మహాప్రభు అందరూ సువర్ణ వేషంలో దర్శనం ఇస్తున్నారు. ఆ సువర్ణ వేషంకి ఒకే ఒక కారణం కపిలేంద్ర గజపతి. ఈ సూర్యవంశ ఒడియ రాజులు ఆ చరిత్ర అలాగే కొనసాగుతూ ఉంది వాళ్ళు చెప్పిన. సార్, ఒక ఆర్కియాలజిస్ట్గా మీరు చెప్పండి, ఎందుకు పూరి జగన్నాథ ఆలయం పైన మాత్రము, అంటే చాలా ఆలయాలపైన దండయాత్రలు చేశారు, మన సంస్కృతిని నాశనం చేశారు, బట్ కొంతవరకు కాపాడుకోగలిగాము. బట్ పూరి జగన్నాథుడి ఆలయం మీద వచ్చిన ప్రతి రాజు, ఇతర మత రాజు ఎందుకు ఆ ఆలయాన్ని మాత్రమే ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చారు? ఆ టెంపుల్ మీద ఉన్న ప్రాధాన్యత ఏంటి? యాక్చువల్గా దీనికి ముందు ఎవరు దేవాలయం కట్టించారు అయితే తూర్పు గాంగుల రాజులు, అంటే గంగవంశులు, వాళ్ళు కూడా సేమ్ స్ట్రాటజీ పాలించారు. అంటే ఈ వాళ్ళ అన్ని భూ సంపత్తి జగన్నాథ స్వామిది. ఇప్పుడు సాగా ఒడిశా, ఇఫ్ యూ విల్ సీ ఒడిశా రెవెన్యూ రిపోర్ట్స్, ద హైయెస్ట్ ఓనర్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ జగన్నాథ స్వామి. అయితే ఇది ఇప్పటి నుంచి కాదు, గంగవంశం కాలం నుంచి. సో ఈ ధనరత్నం ఆశతో ఈ తురుస్కులు దండయాత్ర చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ విఫలమయ్యారు. ఈ వెరీ లేటర్ సెంచురీలో, ఆఫ్టర్ 17th century ఘనంగా ఇది జరిగింది, అంటే దండయాత్ర జరిగింది. కానీ 17th century వరకు చాలా తక్కువ దండయాత్ర జరిగింది మన పూరి ఆలయంకి. అంటే లాంగుల దేవ గజపతి, భానుదేవ, అనంగ భీమ, ఈ అన్ని రాజుల పాలనలో
ఏం హార్మ్ అవ్వలేదు. అంటే అంత సెక్యూరిటీగా ఆ టెంపుల్కి ఇది ప్రిజర్వ్ చేశారు. అంటే వారు చెప్పింది ఏంటి అంటే, ఈ పురి జగన్నాథ్ ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ ని ఈ ఒడియా గజపతి రాజుల పాలన ఉన్నంత వరకు ఎవరు దాన్ని టచ్ చేయలేకపోయారు. వీరి పాలన ముగిసే టైం వచ్చేటప్పటికి తురుష్కుల దండయాత్రలు గుడి మీద ఎక్కువయ్యాయి. సో ఇక మిగతా వారు అంతగా వాటిని ప్రొటెక్ట్ చేయడంలో విఫలమయ్యారు. ఇప్పుడు వరకు దాదాపు 200 పైగా ఇన్స్క్రిప్షన్ మనకి దొరుకుతుంది భారతదేశంలో. అన్నిట్లో పురుషోత్తమ పుత్రుడు అని రాశారు, పురుషోత్తమ పుత్ర అని రాశాడు. ఒడియాలో సంస్కృతిలో పురుషోత్తమ పుత్ర అని రాశారు, అంటే సన్ ఆఫ్ లార్డ్ జగన్నాథ్. అది పురుషోత్తమ క్షేత్ర అని పేరుపడింది పూరి ధామ్కి. సార్ మీరు చెప్పండి, యాక్చువల్గా 110 సంవత్సరాలు అంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఒడియా రాజులు. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు హిందూ ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళ తరతరాలు పాటుపడ్డారు. అయితే ఎన్నడూ కూడా మన పాఠ్యాంశాల్లో వారి గురించి, వారి వంశస్థుల గురించి, ఆ రాజుల గురించి, వారి విజయాల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. మనకి మొఘలుల చరిత్ర ఉంది, ఢిల్లీ సుల్తాన్ల చరిత్ర ఉంది, మిగతా ఎవరెవరి చరిత్రలో ఉంది. మన రాజులు మన హైందవ ధర్మాన్ని కాపాడడానికి ప్రాణాలు, ఆస్తులు, సర్వస్వం అర్పించిన రాజులు ఇలాంటి ఒడియా రాజులు. వీరి చరిత్ర ఎందుకు పాఠ్యపుస్తకాల్లో ఉండట్లేదు? ఇది ఏంటంటే ఇది ఒక రకమైన శోచనీయం. వాస్తవం చెప్పాలంటే మనము చూసుకుంటే ఈ చరిత్రలో వీరి యొక్క హయంలో ఎన్నో హైందవ గుడులు కానీ శైవ క్షేత్రాలు కానీ వీటికి సంబంధించిన వాటికి వీరు ఎంతో సేవ చేశారు వీరి హయంలో. అయితే ఒక బాధపడగలిగిన ఒక విషయం ఏంటంటే, మీరు అన్నట్టుగా ముస్లిం రాజుల గురించి చూపించారు, తర్వాత మన తెలుగువాడు కానీ కృష్ణదేవరాయల గురించి కూడా ప్రస్తావించారు. వాస్తవానికి ఏంటంటే కృష్ణదేవరాయలకి ఒడియా రాజులకి ఒక బంధుత్వం ఉంది. ఎలా బంధుత్వం ఉందంటే, మనం చెప్పుకుంటే ప్రతాపరుద్రదేవుడి యొక్క కుమార్తెని వీరికి ఇవ్వడం జరిగింది, అలా బంధుత్వం ఉంది. తర్వాత చూసుకుంటే అక్కడ దాకా ప్రస్తావన చేశారు. కానీ తర్వాత మళ్ళీ చూసుకుంటే మనం కాకతీయులు ఉన్నారు, కాకతీయుల గురించి కూడా ప్రస్తావన చేశారు, అది సంతోషమే. కానీ ఈ 110 సంవత్సరాలు పాలించిన ఈ ఒడియా రాజులు, ఒడియా గజపతి రాజుల గురించి మన చరిత్ర మర్చిపోయాం మనం. ఆ చరిత్రలు ఎక్కడ కూడా లిఖించబడలేదు. ఉన్న శాసనాలు ఆల్రెడీ లభ్యమైన వాటి గురించి ఎక్కడ ప్రస్తావన చేయట్లేదు. మనం వారిని చూసుకుంటే వారు తురుష్కులు ఎక్కడెక్కడైతే దండయాత్రలు చేశారో ఆ దండయాత్రలు చేసి మన హిందూ రాజులు, సనాతన ధర్మాన్ని కాపాడబడిన రాజులు ఎక్కడైతే ఉన్నారో వారు తురుష్కులు ఎక్కడైతే దండయాత్ర చేశారో వారిని తిరిగి వారిని సరిహద్దుల దాకా వారిని తరిమి కొట్టి మళ్ళీ వాటిని వీరి కబంధ హస్తాల్లోకి తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ హిందూ రాజుల పరిపాలన కొనసాగించారు వీరు. అది కూడా జరిగింది. అంతా జరిగినా కూడా వీరిది ఎక్కడ కూడా వీరిని ప్రస్తావించలేదు. మనం చూసుకుంటే చాలా ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. వరంగల్ కోట దగ్గర మనకు దానికి సంబంధించిన శిలాశాసనం ఉంది. చూసుకుంటే శ్రీశైలంలో శిలాశాసనాలు ఉన్నాయి. ఉదయగిరి కోట దగ్గర దీనికి సంబంధించిన శాసనాలు ఉన్నాయి. కొండవీడి దగ్గర ఉన్నాయి, కొండపల్లి దగ్గర ఉన్నాయి, తర్వాత మన దగ్గుపల్లి దగ్గర ఉన్నాయి, ఇలా బొడ్డుపల్లి దగ్గర ఉన్నాయి, చాలా శాసనాలు ఉన్నాయి, పొన్నపల్లి దగ్గర ఉన్నాయి. ఇన్ని శాసనాలు ఉన్నా కూడా వీటికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడ తేవట్లేదు. సో వీటిని భావితరాలకి తెలియకుండా చేస్తున్నారు. వీటిని భావితరాలకు తెలిస్తే కదా రేపు పొద్దున పలానా ఒడియా గజపతి రాజులు అనేవారు ఉన్నారు, వారు హైందవ ధర్మాన్ని కాపాడారు, వారు సనాతన ధర్మం కోసం పోరాడారు, ఈ దేవాలయాలకి ఎంతో ప్రోత్సహించారు. మనం ఇంకా చెప్పుకుంటే శ్రీశైలంలో మన మల్లికార్జున స్వామి గుడి ఉంది, దానికి కూడా వీరు చాలా ప్రోత్సహించారు, చాలా దాన ధర్మాలు చేశారు. అక్కడ రీసెంట్గా మనం చూసుకుంటే మనకి మన ఈ రాగి పత్రం ఒకటి దొరికింది మనకి. ఆ రాగి పత్రం మీద చాలా నీట్గా లిఖించబడి ఉంది. ఆ టైంలో 1463 టైంలో కపిలేంద్ర గజపతి దేవ వారు అక్కడ 25,000 రూపాయలని ఆ టైంలో వారు ఆ గుడికి దానంగా ఇచ్చారు. సార్ 1460లో 25,000 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత సార్? అది కొన్ని వందల కోట్లతోటి సమానం. అది స్వర్ణముద్ర ఇచ్చేశారు. తర్వాత అవును, స్వర్ణముద్రని బహుకరించారు ఆ గుడికి. తర్వాత వారు రాజ్యాధికారం చేసినప్పుడు వచ్చిన రెవెన్యూలో
ఆల్మోస్ట్ 50% ఆల్రెడీ గుడ్లు ఖర్చు పెట్టారు వారు. దాన్ని ఎక్కడ వారు ప్రస్తావన చేయట్లేదు. ఇదే బాధాకరం. సో మనం కోరుకునేది ఏంటంటే ఈ పాఠ్యాంశాలు పాఠ్య పుస్తకాల్లో వీటిని మనం చెప్పుకుంటే, మనం పెట్టుకుంటే ఇది మన భావితరాల వాళ్ళకి ఈ చరిత్ర అనేది తెలుస్తుంది. కరెక్ట్. ఇదే మిస్ అవుతుంది ఇప్పుడు. సార్, ఒక కళాకారుడిగా మీరు చెప్పండి, ఒక కవిగా కవి శ్రీనాథుడు గారిని ఈ ఒడయరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంగారు ఇచ్చారు, గండపెండూరం ఇచ్చారు, బంగారంతో అభిషేకం చేశారు, చాలా నీట్గా చూసుకున్నారు. అయితే తర్వాత కాలంలో వీరే శ్రీనాథుడు గారిని శిక్షించారు అని చెప్పి చరిత్రలో అక్కడక్కడ ప్రస్తావించబడి ఉంది. అయితే ఇందులో నిజమెంత అబద్ధం ఎంత? ఇది వాస్తవ ప్రకారంగా తీసుకుంటే ఒక కరణీకం ద్వారా ఇప్పుడు వారు అంతా రాజ్యాన్ని అన్ని కొండవీడు రెడ్డి రాజుల దగ్గర విద్యాధికారిగా పనిచేస్తున్నప్పుడే జరిగిన తర్వాత లాస్ట్ చివరి దశలో ఆయన ఆ బొడ్డుపల్లి దగ్గర ఆయన వ్యవసాయం చేయడం జరిగింది. దానికి పన్ను శిస్తు కట్టలేకపోయారు. ఒక కరణం ద్వారా సూర్యవంశరాజ విజయ ఘన రాజ్య ఆయన అధికారి ఆయనని బండరాయి పైన వేశారు. కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా, పురవీధి నెదురెండ పొగడదండ, సార్వభౌని భుజస్కందమెక్కెను గదా, నగరి వాకిట నుండు నల్లగుండు అని వారు వేయడం జరిగింది. అయితే రాజు వినడం వల్ల అయింది తప్ప రాజు కావాలని చేయలేదని మరో ప్రస్తావన. ఆయన ప్రాణత్యాగం చేశారు. అది శ్రీనాథుల వారు ప్రాణత్యాగం ఏంటంటే ఆత్మకు చావులేదు. ప్రాణత్యాగం ద్వారా గోదావరి నది తీర, అది కృష్ణానది గోదావరి నది తీర ప్రాంతం బొడ్డుపల్లి దగ్గరే, అది బాగా అక్కడే ఆయన అవమానించబడ్డాడు. తర్వాత రాజు ఈ ఎవరైతే విజయ సూర్యవంశ గజపతి రాజు వెళ్ళి ఆయనని చేశారు. అయితే మనకి రేవూరి ఇది చెప్పారు, అది తప్పు. ఎందుకంటే సినిమా సాహిత్యానికి వచ్చేసరికి మారింది. మనకు ఆర్కియలాజికల్ శాసన పరంగా చరిత్ర పరంగా న్యాయపరంగా దైవపరంగా ఆ శాసన పరంగా మనకు వాక్యమైనటువంటిది అంటే విజయ సూర్యవంశ ఒడియరాజుల యొక్క దాని మీద జరిగింది. అది తర్వాత మళ్ళీ ఆయన పశ్చాత్తాపడడం, మళ్ళీ తాతగారి అయిన చిన్ననాటి మిత్రుడు తిప్పయ్య శెట్టి గారు రావడం, కప్పం కట్టడం, శిస్తు ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం శిస్తు అంటాం, అప్పుడు ఆ బొడ్డుపల్లిలో ఆయనకు జరిగింది. తర్వాత ఇది జరిగిన తర్వాత ఆయన మళ్ళీ ఆత్మత్యాగం చేసి పోవడం జరిగింది. సార్, అంటే దీంట్లో ఎక్కడా కూడా వ్యతిరేకించడానికి లేదు. ఎందుకంటే అవునండి, ఒడియరాజు సూర్యవంశ ఒడియరాజుల వారసులు ఇక్కడ ఉన్నారు, శ్రీనాథుని వారసులు ఇక్కడ ఉన్నారు. అందుకని సూర్యవంశ ఒడియరాజుల నుంచి వచ్చినటువంటి ఎవరైతే 3 తరాల రాజులు ఉన్నారో వాళ్ళు ఏంటంటే గజపతి వంశం, గంగ వంశము, మలయశ్రీ వంశం. ఆ మలయశ్రీ వంశమే ఇప్పుడు మనకి మైసూర్ మహారాజా ఉంది కదా, వాళ్ళు కూడా ఒడియరాజుల సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్ ఆఫ్ స్టోన్ స్టాంజాస్ అవి ఉన్నాయి. అది మనకి ఇండియన్ ఎపిగ్రఫీలో చెప్పబడింది, మళ్ళీ సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్లో కూడా చెప్పబడ్డాయి. అయితే మనకు బేస్ ఏంటంటే శ్రీకూర్మము, మళ్ళీనేమో జగన్నాథ దేవాలయం. జగన్నాథ దేవాలయంలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క ఆత్మ నిండి నిబిడీకృతమై ఉంది. అది దాన్ని ఏ రాజులు కానీ ఎవరు చేసినా చేయలేరు. అది సూర్యవంశపు ఒడియ రాజుల యొక్క ఉంది అనమాట దాని మీద. అందుకనే స్వదత్తాం పరదత్తాం వయోరీతి వసుంధరాం షష్ఠిర్వర్ష సహస్రాం విష్టాయం జాయతే క్రిమి అని మనకు శిలాశాసనం ఉంటుంది. తాను కానీ ఇతరులు కానీ ఈ ధనాన్ని కానీ వసుంధరం భూమిని కానీ దొంగిలించిన వారు తీసుకున్న వాళ్ళు అది షష్ఠిర్వర్ష, షష్ఠి అంటే 6, 60 సంవత్సరాల మలంలో విష్టాయం జాయతే క్రిమి అంటారు. అది జగన్నాథుడికే చెందుతుంది అని వారు చెప్పినట్టుగా ఆ శాసన పంక్తిలో చివరిలో అది చెప్పబడి ఉందండి. ఆ శాసనం మనకి చాలా గొప్పది. అలాంటి శాసనాలు కూడా మన తెలంగాణలో కూడా ఉన్నాయి. వాళ్ళు వేసినటువంటి శాసనాలు కూడా అమోఘమైనవి, అపురూపమైనవి, అద్వితీయమైనది, ఆనందదాయకమైనవి. అంత గొప్ప శాసనాలు వేసినటువంటి సూర్యవంశ ఒడియరాజులో ఇచ్చినటువంటి గండపెండూరం ఇప్పటికి మా ఇంట్లో ఉంది, దాచిపెట్టాము. అది మన ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. అది ఆధారాలతో సహా ఉన్నాయి. అది వారికి ఎంతో మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆంధ్ర జాతికి మొత్తం తెలంగాణ ఆంధ్ర తెలుగు వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. అయితే దాంట్లో ఈ రాజులు వేసినటువంటి దాంట్లో మనకి ఆయన ఏది సూర్యవంశపు రాజులు అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు వేసినటువంటి శాసనం అంటే సూర్యవంశ వడియ రాజానాం పరాక్రమైక నిలయంతాం హేలహైవ గ్రహీత
అగ్రం గ్రహ్యమి స్వాంతరం అంటే సృష్టిలో ఉన్న మొత్తం ఈ సామ్రాజ్యానికి మేము ఎలాంటి వారసులం అంటే మొసలి సముద్రంలో ఉండి ఎట్లయితే లాక్కుంటుందో అలా లాక్కోకుండా ఇది సమయానికి అర్పితం చేస్తాము అన్న శాసనం కూడా మొట్టమొదటి శాసనం వాళ్ళు వేసినటువంటిది శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు వాళ్ళు వేసిన తర్వాతనే కృష్ణదేవరాయల వారు దాన్ని డెవలప్ చేశారు, అది వృద్ధిలోకి తీసుకొచ్చారు. అలా వాళ్ళు వేసినటువంటి శాసనాల్లో మనకి ఇప్పుడు 125 శాసనాలు ఒరిస్సా మ్యూజియంలో ఉంది, వారు కూడా మనకి అందజేస్తామన్నారు. అట్లాగే మన తెలంగాణ హెరిటేజ్ తెలంగాణ పురావస్తు శాఖలో కూడా వాళ్ళ వంశావళి తాళపత్ర గ్రంథాల్లో, రాగి రేకుల్లో, బూర్జర పత్రాలు భుజపత్రి ఆకుపైన, మళ్ళీ జంతు చర్మాల మీద కూడా వ్రాసినటువంటి కూడా మనకు శాసనాల ఆధారాలు ఉన్నాయి. అవి త్వరలో వెలుగులోకి వస్తాయని నేను చెప్తున్నాను. అయితే వాళ్ళు ఇబ్బంది పెట్టినా చివరికి మళ్ళీ ఆ రాజు పశ్చాత్తాపంతో చేసినట్టు కూడా మనకి చరిత్ర ఉంది, అది వాస్తవం, అది కూడా మనకు చెప్పబడింది. ఒక చిన్న డౌట్, తెలుగు మీద అభిమానం లేకనా, తెలుగు అంటే తెలియకనా చేశారా, లేకుంటే అసలు ఇక్కడ భాషతో సంబంధం లేదా, కవి సార్వభౌములు శ్రీనాథుడు గారి గురించి తెలియక చేసిన పనే ఇది, మధ్యలో ఉన్న మనుషుల మాటల వల్ల? ఎందుకంటే ధరణిన్ వాగ్మయ పీఠమికి బౌద్ధ ధర్మంబు శాసించి తత్సరణిన్ దూషణ భూషణంబులు శిక్షా రక్షలు దించుచున్ సరస మోదం గాక మానవ మన సామ్రాజ్యమ శ్రాంతమును పరిపాలించు కవీషు వైభవని స్పష్టంగా చెప్పినటువంటి శ్రీనాథుడి కవికి అది జరిగింది వాళ్ళ కాదు, చెప్పుడు మాటల వల్ల. అది ఇప్పుడు రాజులు కానీ ప్రభుత్వాలు కూడా ఇలాంటి పాఠ్యాంశాల్లో చేస్తే నేను ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వాలు గొప్పవి, అన్ని ప్రభుత్వాలు గొప్పవే, వాళ్ళు ప్రజలకు అందించాలి ఆ యొక్క సాహిత్యం కానీ చరిత్ర కానీ. అట్లా కొన్ని ప్రజలు చెప్పడం వల్ల, వినడం వల్ల అది కొంచెం అలా వెళ్ళిపోతుందే తప్ప అది ఎలాంటి దాని దురుద్దేశం లేదని నా యొక్క అభిప్రాయం అండి. సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటే ఒడియా గజపతి రాజుల ప్రస్థానం ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. అయితే ఈ వరంగల్ కోట యుద్ధంలో ఒడియా గజపతి రాజుల అవసరం ఏమొచ్చింది, వాళ్ళు ఎలా ప్రవేశించారు, దీనికి ఆధారాలు ఏమున్నాయి? యాక్చువల్గా అక్కడ 2 శాసనాలు ఉన్నాయి. ఒకటి వచ్చి హంబీరదేవ్ మహాపాత్ర మొదటి కొడుకు కపిలేంద్ర గజపతికి, ఇంకా ఒకటి రఘుదేవ నరేంద్ర, ఈ 2 శాసనాలు ఉన్నాయి, వాళ్ళ తమ్ముడు కొడుకు. వీళ్ళిద్దరూ ఈ బహమని సుల్తాన్ ఎప్పుడు మన తెలంగాణకి ఈ వరంగల్కి దండయాత్రకి చేశారు. మహమ్మద్ గవాన్ అని ఒక సబర్డినేట్ అది వచ్చి ఇది చేస్తారు, అటాక్ చేశారు. అప్పుడు 2 సైడ్ నుంచి ఒక సంధి యుద్ధం లాగా, అంటే ఒక ట్రికీ వార్ లాగా ఇది చేశారు, అంటే అటాక్ చేశారు, గెలిచి అక్కడ సనాతన ధర్మకి మళ్ళీ ప్రతిష్ట చేశారు. అక్కడ ఇంకొక శాసనం ఉంది, సితాబ్ ఖాన్ అని ఒక సబర్డినేట్, అది ప్రతాపరుద్ర గజపతి కాలంలో ఇచ్చారు. అంటే అక్కడ రాశారు, ద్రౌపదికి వస్త్రహరణం సమయంలో శ్రీకృష్ణుడు ఎలా కాపాడారు, అలాగా ఈ తురుష్కలు ఈ కాకతీయులు చేసిన స్మారకులు, కాకతీయులు చేసిన అంటే దేవాలయం మంచిదికి మళ్ళీ అంటే సేవ్ చేసిన వాళ్ళు, పునరుద్ధరణ చేసిన వాళ్ళు ఈ గజపతిలు అని రాశారు. ఎంత గొప్ప మాట. అక్కడ మనకి ఇంకా 2 అంటే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ కాకతీయులు పూజించే దేవి కాకతీ దేవి టెంపుల్ మరియు పాంచాల రాయ టెంపుల్, ఈ 2 ఆలయంకి మళ్ళీ ఇది చేశారు, అంటే పోషించారు, పునరుద్ధరణ చేశారు. అదే కాదు, దేవరకొండలో కూడా అలాగే జరిగింది. అక్కడ ఉన్న వేలమ్మ చిఫ్ కి కూడా సహాయం చేశారు. ఖమ్మం మెట్లు కూడా అలాగే అయింది. బహు ఇన్స్క్రిప్షన్ అంటే మనకి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ టెంపుల్లో దాదాపు 40 శాసనాలు మనకి దొరుకుతుంది. ఆ 40 శాసనంలో వాళ్ళ ప్రశాసన అంటే స్ట్రాటజీ, అంటే పొలిటికల్ స్ట్రాటజీ, కల్చరల్ స్ట్రాటజీ అన్ని ఒక్కొక్క శిలాశాసనం మీద తీరుచెట్టు మండపంలో ఇప్పుడు సగం ఉంది. అది నర్తకి సేవ నుంచి, ఆకృతికార సేవ నుంచి, అంటే భోగ ప్రసాదం కూడా ఇడ్లీ, అంటే ఇప్పుడు మేము అంటున్నాము అక్కడ
స్టఫ్డ్ అంటే ఇడ్లీ అంటే ఒడియాలో అది ఎండూరి అంటారు, అది ఇవ్వడం కూడా అక్కడ శాసనంలో ఉంది. అంతే, అంత గొప్పగా రాశారు. అన్నదానం కూడా చేసి అన్నదానంకి రాశారు. మరియు మనకి దొరుకుతుంది అన్ని శాసనంలో నవకోటి కర్ణాటక కళవర్గేశ్వర. నవకోటి కర్ణాటక కళవర్గేశ్వర. నవకోటి అంటే 9 ఫోర్ట్ అంటే పెద్ద పెద్ద ఫోర్ట్ మన కోటలు 9 కోటలు. ఇది కొండపల్లి, కొండవీడు, అడ్డంకి, అటు సైడ్ మన పెనుగొండ, బెంగాల్లో ఒక కోట, ఒడిస్సాలో కటక్, అలాగే 9 కోట నవకోటి. కర్ణాటక కళవర్గేశ్వర అంటే కర్ణాటకలో ఉన్న గుల్బర్గా, ఇప్పుడు ఉన్న గుల్బర్గా, దానికి పాత పేరు ప్రాచీన నామం ఇది కాళవర్గి. అంటే కాళవర్గీశ్వర అంటే లార్డ్ ఆఫ్ కాలబుర్గి. అంటే బామని సుల్తాన్కి గెలిచిన తర్వాత ఈ బిరుదులు యూజ్ చేశారు. విరాధి వైరవర గౌడేశ్వర. గౌడేశ్వర అంటే బెంగాల్ సుల్తాన్కి జయించి ఆ గౌడేశ్వర టైటిల్ రాశారు. దాదాపు అన్ని ఇన్స్క్రిప్షన్లో ఈ బిరుదు మనకి లభ్యమవుతుంది. ఇప్పుడు దాకా 70 to 90 ఇన్స్క్రిప్షన్ తెలుగు భాషలో ఉంది. ఓకే, అది ఒక ప్రత్యేకత. అంటే వాళ్ళు తెలుగు భాషకి కూడా పోషించారు. ఇది ముఖ్యం. ఎందుకంటే చాలా మందికి సూర్యవంశ ఒడియా రాజులు అంటే చరిత్ర తెలిసిన వాళ్ళకైనా సరే వారిలో కొంతమందికి సూర్యవంశ ఒడియా రాజులు తెలుగుని పట్టించుకోలేదు, తెలుగు కవుల్ని పట్టించుకోలేదు అనే ఒక అపవాదు ముఖ్యంగా మన శ్రీనాథుడి గారి విషయంలోనే పడిపోయి ఉందన్నమాట. అందుకే అప్పుడు వాళ్ళు రాజులను కూడా కవులను కూడా పోషించారండి. ఆయన ఎవరు సరస్వతి కంఠాభరణం అని రాసినారు, గౌడ డినమ భట్ రాసిన దాన్ని. తాతగారే కాకుండా మనకి కాంచీపుర మహత్యము నాసికేతోపాఖ్యానం అనే గ్రంథాలు రచించినటువంటి దగ్గుపల్లి దుగ్గన స్వయాన శ్రీనాథుడికి, అసలు పోతన గారికి తాతగారికి సంబంధం లేదండి, మొన్న ఈయన కూడా రాశారు. అట్లా మనకి చరిత్ర గర్భంలో తీసుకొస్తే ఒరిజినల్ అవి అనమాట. ఆయన ముందు తాతగారు వాళ్ళు, అప్పుడు వీళ్ళు కవులను కూడా పోషించారు. అప్పుడు దాంట్లో రాస్తారనమాట, ఇది విలువైనటువంటి ఏదైతే శాస్త్రం ఉందో అన్నదానం చేసిన దాంట్లో కూడా అన్నే శ్రుతాని భూతాని అన్నం ప్రాణమితి శృతి తస్మాదన్నం ప్రదాతవ్యం అన్నం పరమం అవి అన్న సూత్రము ఇప్పుడు దగ్గుపల్లిలో ఉంది. అది ఒడియరాజుల చేసినటువంటిది. అయితే ఈ కృష్ణదేవరాయల వాళ్ళు వీళ్ళు చేసినటువంటి రాజులను పెట్టి కవులను పెట్టి పోషించలేదు, కానీ తెలుగుని ఆదరించారు, తెలుగుని గుర్తించారు, తెలుగుని వ్రాయించారు. అప్పుడు కాలంలో కూడా వ్రాశారు తెలుగు. ఎందుకంటే ఆ యొక్క పరిణామము శ్రీనాథుడి యుగం వరకు ఉంది అది శాసన లిపుల్లో. అట్లా ఈ తెలుగుని పోషించడానికి ముఖ్య కారకులు కూడా వాళ్ళని వినయంగా సగర్వంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు అది ఒక అపోహ సార్, మీరు ఏదైతే ప్రస్తావన చేశారో. ఇప్పుడు మీరు ఆలోచించండి, వారు తెలుగు వారిని ప్రోత్సహించకపోతే మనకి శ్రీశైలంలో ఉన్న గుళ్ళని ఎలా పోషించారు, ఎలా వాటిని. ఇప్పుడు శ్రీశైలంలో కొత్తగా 2021లో ఒక ఇది శాసనం దొరికింది, సెట్ రాగరేఖలో. స్వామి గారు 108 లైన్ తెలుగు ఉంది, 23 లైన్ ఒడియా ఉంది మాత్రమే. ఓకే, అంటే తెలుగుకి పోషించలేదు అంటే అది ఒక ఇది అంటే ఎంత. ఇప్పుడు నిజంగా ఒడియా రాజులు తెలుగుని ప్రేమించకపోతే, తెలుగుని అభివృద్ధి చేయకపోతే, అంటే తెలుగుకి వాళ్ళు దోహదపడకపోతే, రెడ్డి రాజుల మీద విజయం సాధించిన తర్వాత చాలా తీవ్రమైన వాళ్ళు నిబంధనలు కానీ విధించి ఉంటే వేరే భాషలు వద్దపడేది కదా ఇక్కడ. సో వాళ్ళు ఆ పని చేయలేదు. అందుట్లో ఆయన ఇప్పుడు 110 సంవత్సరాలు భాషను ప్రభావితం చేయడం పెద్ద విషయం కాదు. అయితే అవి ప్రజలకి గాని ప్రభుత్వాలు కొంచెం ఆదరించి అవి పాఠ్యాంశాలుగా చెప్పగలిగితే, చూపించగలిగితే, వాళ్ళు చేయగలిగితే అది ప్రజలకు అందుతుంది. తెలుగు భాష యొక్క మృదుమధురమైనటువంటి తత్వాన్ని కూడా వాళ్ళు వెలుగులోకి తీసినట్టే అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు గొప్పవండి, ప్రజలు కూడా గొప్పవాళ్ళే. అయితే వాళ్ళకి అందేది అది అందట్లా. ఇప్పుడు పురావస్తు శాఖలు ఉన్నాయి, విలువైనటువంటివి ఉన్నాయి. అట్లా ఇప్పుడు ఒడియా రాజుల చరిత్ర కూడా సంబంధించినటువంటి అపారమైనటువంటి చరిత్ర ఉంది, కానీ అవి పుస్తక పాఠ్యాంశాల్లో వస్తే నలుగురు తెలుస్తాయి. ఇది వాస్తవం. మీరు వారి వారసులుగా మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు దేవాలయాలకి వాళ్ళు చేసిన సేవ గురించి, వాళ్ళు చేసిన ఆ దాన ధర్మాల గురించి మొత్తం మనం చూస్తున్నాం, శాసనాలు ఉన్నాయి. వారసులు ప్రత్యక్ష ఉదాహరణగా కళ్ళ ముందు నిలబడ్డారు. ఆర్కాలజిస్ట్ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు. ఇంత అద్భుతమైన చరిత్ర ఉన్న వాళ్ళు సాధారణ ప్రజలలో పరిపాలన ఏ విధంగా సాగించేవారు?
వారు పరిపాలన వడియ గజపతి రాజులు చాలా ఘనంగా సాగించారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకి. మనం ఒకటి అనుకుందాం, ఇందాక మీరు చెప్పిన విధంగా వారు తెలుగుని ప్రోత్సహించలేదు అనేది ఒక అపోహ. ఎందుకంటే ఒక శ్రీనాథ మహాకవిది ఒకటి తీసుకొని వారు మాట్లాడుతున్నారు ఉదాహరణగా. వాస్తవానికి ఏంటి అంటే, మీరు ఒక రాజులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. వారు కపిలేంద్ర మహాదేవ ఎవరైతే ఉన్నారో, కపిలేంద్ర దేవ గజపతి రాజు వారి యొక్క సామ్రాజ్యాన్ని బెంగాల్ నుంచి మొదలుకొని తమిళనాడు దాకా ఆల్మోస్ట్ 30 to 40% సామ్రాజ్యాన్ని ఈ కోస్టల్ ప్రాంతంలో, వారు ఈస్ట్ కోస్టల్ ప్రాంతంలో చేశారు. చేసినప్పుడు వారు కనుక ఆ ప్రాంతంలో ఉన్న తెలుగును కానీ, తమిళ్ని కానీ, కన్నడాన్ని కానీ, ఈ మిగతా ఏవైతే ఉన్నాయో ఆ రీజనల్ లాంగ్వేజ్ని వాళ్ళు కనుక ప్రోత్సహించకపోయి ఉంటే అంతా కూడా ఒడియానే ఉండేది. ఇప్పటికి మనం ఆలోచిద్దాం, ఒడియా వారు మాత్రమే, ఒడియా భాష మాత్రమే ఉండేది. తెలుగు ఎలా ఉంది? ఇది ఒక అపోహ. వారు ఏం చేశారంటే, వారు తెలుగును కూడా ప్రోత్సహించారు. ఇంకొకటి ఏంటంటే, క్షత్రియులకి ఎల్లలేవు. వారి ఎండ్ టు ఎండ్ పాలించేవారు. అందరినీ వారి ప్రజలుగానే, వారు కన్నబిడ్డల వల్లే చూసుకున్నారు. కాబట్టి ఆ తర్వాత ప్రజలు అనేవారు ముందుకెళ్ళగలిగారు. ఎందుకంటే మనం చిన్న ఉదాహరణ తీసుకుంటే, రెడ్డి రాజులు మీద వీరు విజయం సాధించిన తర్వాత వారు ఇదే విధమైన కఠిన నిబంధనలు పెట్టి ఉండుంటే, తెలుగును ప్రోత్సహించకపోయి ఉంటే అక్కడ ఒడియా ఉండేది. ఇవాళ రోజున మనం చూస్తూ తెలుగులోనే శాసనాలు దొరుకుతున్నాయి. వారు తెలుగులోనే శాసనాలు వేశారు. మరి వారు తెలుగు ప్రేమికులు కాకపోయి ఉంటే తెలుగు అనేది అక్కడ ఎందుకు ఉంటుంది? అది మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పన్నుల విషయం ఎలా ఉండేది? ప్రజలపైన పన్నుల విషయం ఎలా ఉండేది? అది ముఖ్యం కదా. పన్నుల విషయం కోసం ఫస్ట్ ఎప్పుడు రాజ్యాభిషేకం అయింది, ఫస్ట్ శాసనం, శిలాశాసనం మనకి మొదటి శిలాశాసనం భువనేశ్వర్లో దొరుకుతుంది. నెక్స్ట్ మనకి పూరిలో దొరుకుతుంది. పూరిలో ఫస్ట్ రాజ్య అంటే కోర్ట్ పరిపాలన అయ్యాక ట్యాక్స్, లవణ మీద ట్యాక్స్ ఫ్రీ చేశారు, ఉప్పు మీద. అది రాయబడి ఉంది. అది ఆ టైంలో అంటే పనుల కోసం ఇది మాట్లాడతారు ఇప్పుడు, కానీ పనుల కోసం వాళ్ళ అంటే కరచాడం కూడా చేశారు. అంటే కర తీసుకోలేదు. ఏదినట్టు లూణకర చడిలి 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 అని రాశారు. అంటే జనాలకి ఇది ఇబ్బంది ఇంకా మనకి వేరే భాష అంటే ప్రాంతీయ భాషకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. మనకి తమిళనాడులో కూడా 3 శాసనాలు దొరుకుతున్నాయి ఈ గజపతి వాళ్ళకి. దక్షిణ కపిలేశ్వర మహాపాత్ర అంటే మనవరాలు కపిలేశ్వర గజపతికి. ఆయన ఇక్కడ మన తిరుచి శ్రీరంగం టెంపుల్, అది ఒక గొప్ప ఆలయం. ఆ ఆలయం కూడా ఒక ద్వారం ఉంది, ఆర్యభట్ట వసలని చెప్తున్నారు. ఆ ద్వారంలో ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది, ఆయన ఒక ఇన్స్క్రిప్షన్. మరియు అక్కడ ఒక మానూరు అని ఒక ఊరు ఉంది, అక్కడ కూడా తమిళ్ ఇన్స్క్రిప్షన్ ఉంది. ఈ తమిళ్ ఇన్స్క్రిప్షన్, తెలుగు ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు, తమిళ ఇన్స్క్రిప్షన్. అంటే ఈ అన్ని అంటే ఒడియా రాజులు పాలిగ్లట్ అనమాట. అంటే వాళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజ్కి ఇదే ఉంటుంది. సార్ అయితే ఒక విషయం సార్, చరిత్రని ఎవరు మార్చలేరు. ఇప్పుడు వారు చెప్పినట్టు శాసనాలు ఉన్నాయి. శాసనాలు, దాంతోపాటు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ఆ చరిత్రను కాపాడడానికి ఏదో ఒక పుస్తకం రాస్తుంటారు. ఏదో ఒక పేజీలో ఆ చరిత్ర లిఖించబడి ఉంటుంది. ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం కావలి రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ఒక గ్రంథాలయంలో నేను ఒడియా రాజుల ప్రస్తావన ఆ పుస్తకంలో చదివాను. సో అయితే ఈ సౌలభ్యం అందరికీ ఉండకపోవచ్చు, అందరికీ దొరకపోవచ్చు. చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్న యువత ఉండొచ్చు. అయితే ఒడియా రాజుల చరిత్ర చెప్పే గ్రంథాలయాలు, ఆ పుస్తకాలు ఎక్కడ లభ్యమవుతాయి? ఉన్నాయి. ఎక్కడ? అవి ఇప్పుడు మనకి ప్రాచీన సంప్రదాయాల్లో తీసుకుంటే మనకి మన వేటపాలెంలో ఉంది. వేటపాలెం అంటే మన ఒంగోలు దగ్గర వేటపాలెంలో ఉంటుంది. కాకుండా మళ్ళీ మనకి తంజావూరు సరస్వతి మహాలైబ్రరీలో రాజుల యొక్క బొమ్మలు గీయించారు. అది రవివర్మ పెయింటింగ్స్ ఎలాగున్నాయో రవివర్మ కాలంలోనే ఆ రాజుల బొమ్మలు. అయితే మనం వెళ్ళి వాటిని చెప్పాను వారికి. కాకుండా మళ్ళీ మనకి ఈ మొన్నే రీసెంట్లీ ఒక 2 days బ్యాక్ కనుక్కోవడం జరిగింది, ఒరిస్సా మ్యూజియంలో కూడా ఉన్నాయి. మాకు మెయిన్ ఏంటంటే మనకి
గుంటూరు ఇది కాకినాడ ఉందా, కాకినాడలో ఫుల్ మొత్తం చరిత్ర ఉంది. తాళపత్ర గ్రంథం మన తెలంగాణ మ్యూజియంలో ఉంది. అదే మన రాముల నాయక్ అని ఆయన కూడా చెప్పడం జరిగింది. చూసుకో శ్రీనివాస్ గారు మీ డిపార్ట్మెంటే కదా అన్నారు. అట్లా కొన్ని ఉన్నాయండి. అయితే మనకి బేసిక్గా ఎక్కడ బాగా దొరుకుతుందంటే మనకి అది మన తంజావూరు సరస్వతి లైబ్రరీలో, మళ్ళీ కాకినాడలో అది పూర్తి వివరాలు ఉన్నాయి. 4 రాజులు రావడం ఒడిస్సా నుంచి, వాళ్ళు స్ప్రెడ్ కావడం, వాళ్ళు ఏదైతే మైసూరు ఇప్పటికీ ఉంది, మైసూరు మహారాజా వాళ్ళు కూడా అట్లా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సంబంధ బాంధవ్యాలు పెంచుకొని వాళ్ళ రాజులు, అందుకనే రాజ్యం చేసిన వాళ్ళే రాజులు, అది యుద్ధంలో మరణించిన వాళ్ళే వీరగల్లులు. అది నా సిద్ధాంతం అని నేను చెప్పాల్సిన అవసరం లేదు, శాసనాల్లోనే ఉంది. అలాంటి మహానుభావులు వేసినటువంటి శాసనాలు అమోఘం, అద్వితీయం, అపూర్వం, ఆనందదాయకం కూడా. అలాంటి శాసనాలు వీళ్ళు ఇది ఒడియా రాజుల యొక్క ఉన్నాయి. అవి ప్రభుత్వాలు, ఎందుకంటే ప్రభుత్వాలు చేయించి వెలుగులోకి తీసుకొస్తే ప్రజలకు అందుతుంది. అయితే ఇదివరకు మనం వడియ రాజులు, వడియ గజపతి రాజులని మనం గూగుల్లో సెర్చ్ చేసినా, లేదా చాట్ జీపీటీలో చూసినా, తర్వాత ఏ సోషల్ మీడియాలో చూసినా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దొరికేది కాదు. సో అంత దైనందిన పరిస్థితి ఉండేది. యాక్చువల్లీ ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లభించేది. అయితే నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఆయన తన్నీరు అజయ్ కుమార్ రాజు. వారు దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి వారు ఎంతో శ్రమించి వారు చాలా ప్రదేశాలు తిరిగి శాసనాలు ఎక్కడెక్కడ లిఖించబడ్డాయో చూసి తీసి వాటిని ఏం చేశారంటే వారు సోషల్ మీడియాలో పెట్టడము, తర్వాత ఎక్కడెక్కడైతే వాటికి సంబంధించిన ఇది ఉందో అక్కడ ప్రచురించడం చేయడము చేసి చాలా వారు కృషి చేశారు. వారి కృషి చేసిన క్రమంలోనే మనకి వారు ఏం చేశారంటే ఈ విష్ణుమోహన్ అధికారి అని చెప్పి వీరిని కలవడం జరిగింది. వీరిని కలవడం జరిగిన తర్వాత వీరి తర్వాత మళ్ళీ ఏం చేసాం, కొంత వాటికి సంబంధించిన చరిత్ర తెలుసుకున్న తర్వాత మరి అసలు ఏంటి, ఎందుకు రావట్లేదు, ఇంత ఘనమైన చరిత్ర కలిగి 110 సంవత్సరాలు పైగా పరిపాలించిన ఈ రాజుల గురించి ఎక్కడ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు దొరకట్లేదు అని ఈ అజయ్ కుమార్ రాజు ఏం చేశారంటే వారు చాలా శోధించిన తర్వాత మనకి మన అదృష్టం కొద్దీ మనకి కవి సార్వభౌమ శ్రీనాథ మహాకవి యొక్క 13వ వారసుడు ఇంకా ఉన్నారు అని తెలవడం జరిగింది. వారు ఏం చేశారంటే వారిని కలిసిన తర్వాత వారు మరికొంత ఇన్ఫర్మేషన్, ఎందుకంటే వడియ రాజుల దండకం ఉంది. ఓం శ్రీ మహాదేవురాని నతేంద్రాని రుద్రాని శార్వాణి కళ్యాణి దాక్షాయని శూలపాని పృథుశ్రోణి ధూమ్రక్ష సంవారిని పారిజాత ప్రసూనాం చితస్నిగ్ధవేణి లసత్కీరవాణి భవాని పరంజ్యోతి నారాయణ. ఆ దండకాన్ని వాళ్ళు వేయించిందే. ఇప్పటికి గణపేశ్వరాలయం అదే బొడ్డుపల్లిలో ఉంది, అది మనము వెళ్ళి చేయొచ్చు, అది ఉంది. అది పెద్ద దండకం అనుకోండి. అది ఈ శ్రీనాథ మహాకవి యొక్క వారసుడిని వారు కలవడానికి ఎందుకు ఆశించారు అంటే ఈ సినిమా ఒకటి ఉంది, శ్రీనాథ మహాకవి సంబంధించిన మూవీ ఎన్టీఆర్ గారు నటించిన, అక్కడ వారు చూశారు. ఆ మూవీ చూసిన తర్వాత కొంత లింకు ఈ వడియ రాజులతోటి ఈ శ్రీనాథ మహాకవికి ఉంది అని వారు తెలుసుకోవడం, వీరిని కలుసుకునే ప్రయత్నం చాలా చేసి వీరిని కలవడం. వీరి తర్వాత వారికి ఏంటి అంటే వారికి ఆ వడియ రాజులు గజపతి రాజుల టైంలో గండపెండేరాలు వారికి ఎడమకాలకి వేశారండి. తర్వాత ఈ కొంత మా దగ్గర నుంచి అంటే వడియ రాజుల దగ్గర నుంచి వారు కొంత బహుమతులు పొందారు ఆ టైంలో. సో ఎందుకంటే అయితే ఘనాపాటి అవడం తోటి వారికి ఇవన్నీ చేశారు. సో ఇదంతా తెలుసుకున్న తర్వాత వారి దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్, కొంత చారిత్రక ఆధారాలు తీసుకోవడం, ఆ తర్వాత వారు నన్ను కలవడము, నేను వారికి కొన్ని చర్చించుకోవడము, తర్వాత ఈ వడియ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి మొదలుకొని కర్ణాటక దాకా, తమిళనాడు దాకా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఉన్నారు. కానీ వారి యొక్క చరిత్ర వారికి కూడా తెలియదు. ఎందుకు తెలియక ఇదైపోయిందంటే గతంలో ఒక చిన్న చరిత్ర మీకు చెప్పాలి. రాజులు వాళ్ళు రాజ్యాలు కోల్పోయిన తర్వాత ఒక రాజు మీద గెలిచిన తర్వాత ఆ రాజుకు సంబంధించిన వారి పరివారకులు కానీ, వారి వంశస్థులు కానీ, వారి కుటుంబీకులు కానీ, వారి యొక్క ఎవరైతే ఉన్నారో వారందరినీ చంపేస్తారన్న భయంతో వారు ఏం చేశారంటే అక్కడి నుంచి వేరే ప్రాంతాలకి తరలి వెళ్ళిపోయిన తర్వాత కొత్త ప్రదేశానికి వెళ్ళిన తర్వాత వారి యొక్క ఐడెంటిటీ వారు చెప్పుకోకుండా అలా బతకడం మొదలుపెట్టారు. వాళ్ళు అలా బతకడం మొదలుపెట్టిన తర్వాత వారు ఏం చేశారంటే కొన్ని తరాల పాటు వారెవరో తెలియకుండా బతికారు.
వారు ఎవరో తెలియకుండా బతకడం వల్ల ఏమైందంటే వారికి ఐడెంటిటీ వారికి తెలియకుండా వాళ్ళు బతికేశారు. సో ఇన్ని శాసనాలు బయటపడిన తర్వాత అరే మనకి ఇంత ఘనమైన చరిత్ర ఉంది, సో మన వారందరికీ ఈ ఘనమైన చరిత్రను మనం తెలియపరచాలి. ఎందుకంటే మనము ఏదైతే మనం ఒక గొప్ప రాజుల చరిత్ర మనం కలిగి ఉన్నాం, సో మనం చెప్పుకోలేకపోయాం దాన్ని. సో మనం ఆ చరిత్ర మనకి ఇప్పుడు స్పష్టంగా మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ చారిత్రక ఆధారాల వల్ల ఇవన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు సార్ అంటే మాయాబజార్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్. అవునండి. ఊరికే రారు మహానుభావులు, మహానుభావులు. ఊరికే కలవరు మహానుభావులు. ఏదో ఉంటేనే ఏదో ఒక చేయాల్సిన కార్యం ఒకటి ఉంటుంది. అది ఒక చరిత్రను ఒక జాతికి తెలియజేయడమే అయి ఉంటది. అంతే. సో మీరు ఇలాగే ముందుకు సాగండి. ఎందుకంటే మీదే కదా సార్ ప్రతి అంటే మన దేశంలో పుట్టి మన దేశంలో రాజుగా ఉండి మన ప్రజల్ని పరిపాలించి హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఆస్తుల్ని ప్రాణాలని త్యాగం చేసిన ప్రతి రాజు చరిత్ర, ప్రతి వంశం చరిత్ర మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం సగర్వంగా బతకగలుగుతున్నాం. సో అలాగే సూర్యవంశ ఒడియా రాజుల చరిత్ర కూడా అందరికీ తెలియాలి. ఆ ప్రయత్నం మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమో నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.